తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజు శ్రీరాముని కళ్యాణం పురస్కరించుకుని ఎస్ఆర్ఎస్పీ కోదండ రామాలయంలో పారిశుద్ధ్య పనులను 12వ వార్డు అర్బన్ కాలనీలో మిషన్ భగీరథ మంచినీటి పైప్ లైన్ పనులను మైలరపు లింబాద్రి పర్యవేక్షించారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ శ్రీరాముని కళ్యాణం సందర్భంగా ఎస్ఆర్ఎస్పీ కోదండ రామాలయంలో పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరిగిందని, 12వ వార్డు అర్బన్ కాలనీలో మిషన్ భగీరథ మంచినీరు రాకపోవడం వలన పైప్ లైన్ ఏర్పాటు చేసి మిషన్ భగీరథ మంచినీరు సప్లై చేయాలని అధికారులకు ఆదేశించారు. పట్టణంలోని అన్ని దేవాలయాల లోపల దాని పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, దాని పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో డిఈ నాగేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి, నవీన్, కౌన్సిలర్స్ అంగడి పురుషోత్తం, బత్తుల నరేష్, మాసుల ప్రవీణ్, ఖాజా అజీం, నాయకులు ముఖ్యమా, శానిటరీ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు విజయ్, జూనియర్ అసిస్టెంట్ విజయ్ పాల్గొన్నారు.